కువైట్ లో తార్ రోడ్ ఎట్టేస్తారో తెలుసా? చూపిస్తారండి. ఇది పాత రోడ్డు. ఇటుండే రోడ్డుని వీళ్ళు రోడ్డు వేయాలా అనుకుంటే ఫస్ట్ ఆ పక్కనుండే రాళ్ళు, పాత రాళ్ళన్నీ తీసేసి కొత్త రాళ్ళు అట్ట అమరుస్తారనమాట. ఆ తర్వాత ఈ మిషన్ ని తీసుకొచ్చి పాత రోడ్డు మొత్తం గోకేస్తారు. కింద నుంచి గోకుతా ఉంటే ఇదిగో ఇది కనపడుతుంది కదా, దీంట్లో నుంచి మొత్తం ఆ రోడ్డు అంతా పౌడర్ గా చిన్న చిన్న రాళ్ళగా అయిపోయి ఒక ట్రక్ లో పడుతుంది. ఇప్పుడు మీకు మిషన్ చూపించినా కదా, ఆ మిషన్ తో ఇదో ఇట్లా స్టెప్ బై స్టెప్ అనమాట. ఫస్ట్ ఈ రకంగా గోకుతారు, తర్వాత ఇది పూర్తిగా ఇట్లా గోకేస్తారు అనమాట. కనపడుతుంది కదా, ఈ మాదిర పాత రోడ్ ని మొత్తం క్లియర్ చేస్తారు. గీకేసిన తర్వాత ఈ మిషన్ ని తీసుకొచ్చి కింద బ్లేడ్ కనపడుతుంది కదా, ఎక్కు తగ్గులు ఏం లేకుండా మొత్తం సదరం చేస్తారు పాత రోడ్ ని. అట్లా మిషన్ తో సదరం చేసిన తర్వాత ఒక కోటింగ్ తారేసి దానిపైన లిక్విడ్ వేస్తారు. ఈ మాదిర ఈ లిక్విడ్ అంతా ఆరిపోయినాక దీనిపైన రోడ్ వేస్తారు. వీళ్ళు ఇంత ఎందుకు చేస్తారు? ఉండే పాత రోడ్ ని తీసేసి ఎందుకు వేస్తారు అంటే, మన ఇంటికాడ మాదిరి రోడ్డు మీద రోడ్డు వేస్తే రోడ్డు పెద్దదైపోతుంది, ఇల్లు చిన్నటి అయిపోతాయి, తగ్గుతాయి. సదరం చేసిన తర్వాత ఒక కోటింగ్ తారేసి రోడ్ రోల్తో బాగా తొక్కిచ్చి దానిపైన లిక్విడ్ వేస్తారు. ఇదంతా ఆరిపోయిన తర్వాత దీనిపైన తారేసి ఫుల్ రోడ్ వేస్తారు అనమాట. ఈ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. కొంచెం ఉంది, వీళ్ళు పొద్దున్నే స్టాప్ చేసినారు వర్క్. ఎందుకంటే పొద్దున్నే వర్క్ చేయరు వీళ్ళు, ఎండ ఎక్కువగా ఉంటది కాబట్టి రాత్రిలోనే వర్క్ చేస్తారు. ఇంకా రాత్రికి ఇది కూడా అయిపోతుంది. కువైట్ లో రోడ్లు ఎట్లా వేస్తారు అనమాట.